గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు న్యూ ఇయర్ కదండి. 2025లో నేను దేవుడికని కోవాతో గులాబ్ జామున్ చేస్తున్నానండి. ఇది పావు కేజీ గులాబ్ జామున్కి పావు కేజీ కోవా తీసుకున్నాను. కొద్దిగా పిండి అండి దీంట్లో కలపడానికి. దీన్ని రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తానండి. రెడీ అయ్యేంత వరకు మనము చక్కెరతో పాకం పట్టాలి కదండి. పాకం పడదామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాండి. ఇది వాటర్ వేయాలండి. చాలండి. పావు కిలోకి మనకి ఒక చెంబు నిండా వాటర్ వేసి ఇప్పుడు పాకం పట్టుకోవాలండి. పావు కేజీ చక్కెర అండి. పావు కేజీ చక్కెర నేనండి. ఇది ఇక మెల్ట్ అవ్వాలండి. ఇది లైట్ పాకం వస్తే చాలండి. మనకి ఎక్కువ పాకం కాదు. కోవలో కొంచెం మైదా వేసాం కదండి. ఈ కంటెన్సన్లో ఇది కలిపాను చూడండి. ఇదండి కోవా ఇట్లా రావాలండి. ఇదో మెత్తగా ఇలా మనం ముద్ద చేసుకుంటే ఇదండి. కోవాతోనే బాగుంటుందండి. రెడీమేడ్ తెస్తారు కదండి, దానికంటే బెటర్ ఇద్దండి. ఈ కంటెన్స్లో రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్ది తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలండి. చేసి నేతిలో వేయించేసుకోవాలి. ఇద్దండి. ఇంత సైజ్ చాలండి. ఇలా రెడీ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు నేతిలో వేయించుకోవాలి. ఇద్దండి నెయ్యి వేస్తున్నాను. ఇద్దండి పాకానికి, చక్కెర పాకానికి ఇలా ఇంకా కొంచెం కావాలండి. కలర్ చేంజ్ అవ్వాలి. దీంట్లో ఇలాచి వేస్తానండి. ఇదండి ఇలాచి పొడి వేస్తాను. ఇప్పుడు ఇది మరగాలండి. ఇంకొంచెం వేసాం కదండి. వేడయింది. నేతిలో ఇట్లా మూడు వేయించుకోవాలండి. చాలా ఎక్కువ వేయించండి. ఈ కలర్ రావాలి. ఇవి పక్కకు పెట్టుకోవాలి, తీసేసుకోవాలి. ఇందులో మళ్ళీ అలాగే అన్నీ వేయించేసుకోవాలి అండి. వేయించినవన్నీ ఇందులో పాకంలో వేసేయాలండి. ఇదండి ఇలా పాకంలో వేసేయాలి. నేతితో చేసుకుంటున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. గులాబ్ జామున్లు కూడా కోవాతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదండి కోవా గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. ఇది ఎంత ఈజీ ప్రొసీజర్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నా ఛానల్ని, నా వంటల్ని చూసి మీరు నాకు లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.